for that. And now I request Arjun Ambati to speak. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. పోచమ్మ సిరీస్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం స్పెండ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇలా ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరూ చెప్తారు మా కంటెంట్ అద్భుతంగా ఉంటుంది, బ్లాక్ బస్టర్ ఇరగొట్టేస్తాము. కొన్ని కంటెంట్స్ ఉంటాయి ఎక్కువ సౌండ్ చేయగానే అది రిలీజ్ అయ్యాక జనాల నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. సో ఆ కోవకు చెందింది పోచమ్మ. ఆ నేమ్ని టైటిల్ని బట్టే కొంచెం ఇంట్రెస్టింగ్ టైటిల్ని యూజువల్గా మనం ఓటీటీలో ఇప్పుడు వచ్చిన చాలా కంటెంట్స్కి ఏది చూడాలో తెలియక ఆ ఫ్రీ టైంలో చూస్తుంటాం. కొన్ని ఏదైనా టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండి పోస్టర్స్ ఇంట్రెస్టింగ్గా ఉందంటే చూస్తాము. సో టైటిల్ దగ్గర నుంచి పోస్టర్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా మైన్యూట్ థింగ్స్ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసేసారు. చేసినందుకు ఆహా టీం వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. నిజంగా మార్కెటింగ్ వాళ్ళకి కానీ, దేవరాజ్ కానీ, టోటల్ ఆహా టీం వాళ్ళు ఎన్ని డిస్కషన్స్ పెట్టుకొని ఎంత కొట్టుకొని ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి ఎంత గొడవలు పడ్డారో బ్యాక్ ఎండ్ మాకు తెలుసు. ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. గొడవలు అంటే మరి అలాంటివి కాదు, కంటెంట్ మీద. సో దానికి ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా ప్రాజెక్ట్లో పార్ట్ చేసినందుకు. అండ్ మా ప్రాజెక్ట్ ఫస్ట్ క్రెడిబిలిటీ నేను ఇద్దరికీ వదలుచుకున్నాను. ఒకటి మా కెమెరామ్యాన్ శ్రీశాన్ గారు అండ్ సెకండ్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎల్వి ముత్తు గణేష్. వీళ్ళిద్దరూ లేకపోతే విజువల్గా అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా ప్రాజెక్ట్ ఈరోజు సక్సెస్ అవ్వబోవడానికి కూడా కారణం వాళ్ళిద్దరే. ఇంకా ఎవరికి నేను క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. అఫ్కోర్స్ డైరెక్టర్ అనే ఆయనకి విజన్ ఉంటుంది, ఆయన చెప్తారు. కానీ దాన్ని మనం స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు అది ఎంత బ్యూటిఫుల్గా చూపించాలి అనేది ఫస్ట్ కెమెరామెన్ చేతిలో ఉంటుంది. తర్వాత ఆ విజువల్ని చూస్తున్నప్పుడు దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటేనే కూర్చుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక అవుట్ ఆఫ్ ది బాక్స్ కాంటెంట్స్ చాలా వచ్చేసి ఏదన్నా ప్రాజెక్ట్ మనం చూడాలి అంటే ముందు విజువల్గా, తర్వాత ఇయర్స్కి వినసొంపుగా ఉంటేనే కూర్చుంటారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ అంటారా, స్క్రీన్ ప్లే ఇవన్నీ నెక్స్ట్ థింగ్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇంక్లూడింగ్ స్మాల్ కిడ్స్ కూడా ఇందులో ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మర్సే. ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీగా నేను ఎప్పుడు ఏ ప్రాజెక్ట్లో ఇంత పోటీ పడి పర్ఫామ్ చేసే వాళ్ళ యాక్టర్స్ని చూడలేదు. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఉన్నా కూడా అచ్యుత్ సార్ని చూడొచ్చు, వెరీ న్యాచురల్ యాక్టర్. అలాగే రమేష్ ఇంద్ర సార్ కానీ, ఆయన డైరెక్టర్ ప్లస్ యాక్టింగ్, ఆయన మల్టీ టాలెంటెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ చాలా పోటీగా యాక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి కూడా కారణమయ్యారు. అండ్ కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్ శృతి మ్యామ్, షీఈ్ ఎ స్వీట్ హార్ట్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు జస్ట్ వచ్చి పైపైన చూసి వెళ్ళిపోతారు. ఈవిడ అలా కాకుండా ప్రాజెక్ట్లో రిమోట్ ఏరియాస్లో మేము వెళ్ళి షూట్ చేసినప్పుడు కూడా మాకు ఏం కావాలి అని చెప్పి ఆవిడ పర్టికులర్గా ఆవిడ వండి పెట్టిన రోజులు ఉన్నాయి మాకు. సో ఫర్ దట్ లవ్లీ స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, శృతి మ్యామ్. అండ్ ఎస్, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని కంటెంట్స్కి హడావుడి అవసరం లేదు, అది రిలీజ్ అయ్యాకే ఆ సౌండ్ రీసౌండ్గా వస్తుంది. సో అలాంటి ప్రాజెక్టే మా పోచమ్మ. 17th ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది మీ కెరియర్ గ్రోత్ చూస్తుంటే. మీరు ఇలానే సూపర్ సక్సెస్ఫుల్గా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆహాతో నేను ఒకటి చెప్పాలి, దిస్ ఇస్ మై ఐ థింక్ సెకండ్ వన్ అనుకుంటా. ప్రాజెక్ట్కే ముందు అసోసియేట్ అయ్యాను. అండ్ హరిప్రియ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్కే. ఏది ఉందా? షీఈస్ నాట్ ఇన్ లేదు, ఇక్కడ లేదు. ఓకే. అండ్ సెకండ్ పోచమ్మ, థ్యాంక్స్ టు దేవరాజ్ అండ్ కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఐఎమ్ లుకింగ్ మోర్ అసోసియేషన్ విత్ ఆహా అనమాట, చిన్న బిస్కెట్. డెఫినెట్గా సెకండ్ టైం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట మీ కంటెంట్ కోసం. సో ఆహాలో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు మీరు పోచమ్మ ద్వారా. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్, మనం అమ్మవారు విగ్రహం పైన ఉంది కాబట్టి మనం నుంచోనే Q&A సెషన్ చేసేద్దామండి.